A 1.5 meters tall boy is standing at some distance from a 30 meters tall building. The angle of elevation from his eyes to top of the building increases from 30 degrees to 60 degrees as he walks towards the building. ఆయన బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్ వరకు ఇంక్రీజ్ అయిందంట యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది. ఫైండ్ ది డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ది బిల్డింగ్. ఆయన ఎంత డిస్టెన్స్ బిల్డింగ్ వైపు నడిచాడు అని చెప్పేసి అడుగుతున్నాడు అన్న. సో చూద్దాం మనకు ఒకసారి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటన్నా, సో 30 మీటర్స్ టాల్ బిల్డింగ్ ముందు ఒక 1.5 మీటర్స్ హైట్ కలిగిన ఒక అబ్బాయి ఓకేనా నిల్చొని ఉన్నాడు. సో ఇది ఎంత మొత్తం టోటల్ ఇది ఎంత అనేది 1.5, ఇది ఎంత 30 అయితే ఇది 1.5 అయితే ఇది కూడా ఎంత అవుతుందా 1.5 అవుతుంది అన్న. ఇక్కడ నుంచి ఎంతవరకు ఉన్న హైట్ మనకి 30, ఆల్రెడీ 1.5 తీసాం అనుకో 30లో నుంచి 30 మైనస్ 1.5 అంటే ఎంత అవుతుందా 28.5 అవుతుంది అన్న. స్టార్టింగ్ లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారా 30 డిగ్రీస్ అన్నాడు. 30 డిగ్రీస్ నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అయ్యారా టువర్డ్స్ ది బిల్డింగ్ వైపు నడడం వల్ల 60 డిగ్రీస్ రీచ్ చేయడంట. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత సార్ అని అడుగుతున్నాడు అదే కదా. సో ఈ డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకుంటా, ఈ డిస్టెన్స్ డి అనుకుంటా. ఈ రెండు కలిపితే నాకు ఏమవుతుందన్నా ఎక్స్ ప్లస్ డి అవుతుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి ఎక్స్ ఎంతో కావాలి అంతే కదా. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చూద్దామన్నా. ఇవేంటి మనకి 60 ఉంది, మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, హెచ్ఎన్ సైడ్ కావాలి. అంటే tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 28.5 బై డి నాన్న. tan 60 వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు 28.5 బై డి నాన్న. సో డి ఈక్వల్ టు 28.5 బై √3 నా. డినామినేటర్ లో √3 వాల్యూ రాకూడదు కనుక √3 బై √3 చేస్తే నాకు 28.5 √3 బై 3 నాన్న. సో 3 9s నాన్న 27 5s రా 9.5 √3 నాన్న. అంటే డి ఈక్వల్ ఎంత వచ్చిందిరా 9.5 √3 మీటర్స్ అనేది మనకు వచ్చింది అన్న. సరిపోయింది. తర్వాత మరి నెక్స్ట్ ట్రయాంగిల్ చూద్దాం. 30 డిగ్రీస్ చూస్తే హెచ్ఎన్ సైడ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ డి, మరి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది అన్న 28.5 అన్నమాట. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 28.5 బై హెచ్ఎన్ సైడ్ అంటే ఎక్స్ ప్లస్ డి అన్న. tan 30 వాల్యూ ఎంతరా, సో 1 బై √3 అన్న. 1 బై √3 ఈక్వల్ టు 28.5 బై ఎక్స్ ప్లస్ డి రా. ఎక్స్ ప్లస్ డి ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు √3 ఇంటూ 28.5 అంటే 28.5 √3 నాన్న. నాకు ఎక్స్ ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చిందా 28.5 √3 నాన్న. నాకు డి వాల్యూ ఎంత వచ్చిందన్న 9.5 √3 నాన్న. మనకి ఏం కావాలి ఎక్స్ కావాలి. అంటే ఎక్స్ ప్లస్ డిలో నుంచి డి తీసేస్తే నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. అంటే ఎక్స్ ప్లస్ డి మైనస్ డి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డి వాల్యూ ఎంత 28.5 √3 మైనస్ డి వాల్యూ ఎంత 9.5 √3. చూడు ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ చేస్తాం అనుకో ఎక్స్ వచ్చేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 28.5 నుంచి 9.5 తీస్తే ఏమవుతారా 19 √3 రైట్ 19 √3 మీటర్స్ నాన్న. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో మనకి 19 √3 మీటర్స్ అనేది వచ్చింది.